పాకిస్తాన్ పాలకులు ఎప్పుడూ ఒకే లెక్క వేసుకుంటారు. దేశంలో సమస్యలు పెరిగినా సరే వాటిని బయట ప్రపంచంపై నెట్టేయడం. ఎవరైనా ప్రశ్నిస్తే మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యమని చెప్పడం. ఇది ఎన్నాళ్లుగానో పాక్ పాటిస్తున్న పాత వ్యూహం. కాని ఈసారి ఆ వ్యూహం పూర్తిగా విఫలమైంది. పాక్ అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అన్న మాట ఇప్పుడు అక్షరాల నిజమవుతోంది. ప్రపంచ దేశాలు ఇక పాక్ మాటలను నమ్మడం లేదు. మాటలు ఒకలా, పనులు ఇంకోలా ఉంటున్నాయనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ఇక ఆర్థికంగా చూస్తే పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రజలకు కనీస అవసరాలే భారంగా మారాయి. పిండి, బియ్యం, పెట్రోల్, గ్యాస్ అన్నీ సామాన్యుడికి అందని స్థాయికి వెళ్లాయి. జీతాలు పెరగడం లేదు, కానీ ఖర్చులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో కోపం పెరుగుతోంది. ఈ అసంతృప్తిని దాచిపెట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? బయట శత్రువులు ఉన్నారని భయపెట్టడం, దేశభక్తి పేరుతో అసలు సమస్యల్ని కప్పిపుచ్చే ప్రయత్నం. కాని ప్రజలిప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఇది నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించే నాటకం మాత్రమే అని. అంతర్జాతీయంగా కూడా పాక్ పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది. ఒకప్పుడు మాట వినిపించిన చోట ఇప్పుడు హెచ్చరికలు వస్తున్నాయి. రుణాలిచ్చే సంస్థలు కూడా షరతులు పెడుతున్నాయి. సహాయం కావాలంటే మార్పులు తప్పవని స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడే పాక్ పాలకులకు అసలు చిక్కు. మార్పులు చేయాలంటే తమ పాత వ్యవస్థలు, పాత ఆటలు వదులుకోవాలి. అది చేయడానికి సిద్ధంగా లేరు. చేయకపోతే దేశం మరింత కష్టాల్లోకి వెళుతోంది. దేశంలో రాజకీయ అస్థిరత మరో పెద్ద సమస్యగా మారింది. ఒక ప్రభుత్వం నిలబడలేకపోతోంది. మరో నాయకుడు వస్తే అతనిపైనే ఆరోపణలు. ప్రజలకు ఎవరిమీదా నమ్మకం మిగలడం లేదు. ఈ గందరగోళ పరిస్థితి పాక్ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నచిహ్నంగా మారింది. ఇక భద్రతా అంశాల విషయంలో కూడా ప్రపంచం గమనిస్తోంది. ఒకవైపు శాంతి మాటలు, మరోవైపు అనుమానాస్పద చర్యలు. ఈ ద్వంద్వ వైఖరి వల్లే పాక్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతోంది. ఇప్పుడు పాక్ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే. బయట ప్రపంచాన్ని తప్పుపట్టే స్థితిలేదు. లోపలే సమస్యలు ఎక్కువ. అవి పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం. మొత్తానికి చెప్పాలంటే పాకిస్తాన్ చాలా కాలంగా ఒక లెక్క వేసుకుంది. ఏం చేసినా చివరికి తప్పించుకుంటాం అని. కాని ఈసారి కాలం మారింది. పరిస్థితులు మారే. ప్రపంచ దృష్టి మారింది. అందుకే పాక్ అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది మాత్రం పూర్తిగా ఇంకొకటి. ఇది కేవలం ఒక సంఘటన కాదు. ఇది పాక్ ఎదుర్కొంటున్న పెద్ద మలుపు. ఈ మలుపు నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా, లేదా మరింత లోతులోకి జారిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మీరు కోరిన విధంగా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులపై ఈ విశ్లేషణను యథాతథంగా అందించాను. ఈ అంశానికి సంబంధించి అంతర్జాతీయ సంబంధాలు లేదా ఆర్థిక పరిణామాల గురించి మీరు మరింత లోతుగా చర్చించాలనుకుంటున్నారా?